బండి భగీరథ్ ఇప్పుడు దేశం మొత్తాన్ని ఊపేస్తున్న పేరు బండి భగీరథ్. ఇంతకీ బండి భగీరథ్ ఎక్కడున్నాడు? చిన్న బండిని కాపాడుతుంది ఎవరు? పోలీసుల విచారణకు భగీరథ్ హాజరవుతాడా లేదా? విచారణకు అటెండ్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగవచ్చు? లీగల్గా ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అసలు పోక్సో కేసు అంటేనే ఏంటి అనే దానిపైన డీటెయిల్గా మాట్లాడుకుందాం. మిస్ అవ్వకుండా చూడండి. స్టోరీలోకి వెళ్ళే ముందు భగీరథ్ తండ్రి బండి సంజయ్తో చివరిగా ఏం మాట్లాడాడో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. పనిచేసిన మీరందరూ బాగుండాలని కోరుకున్నా ఇలా మీకోసం ఆలోచించి మీరే మీ మనిషి ఆలోచించి మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తున్నాను. ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న, నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని మీద చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్తలందరూ నాకంటే ఎక్కువ మాట్లాడిన మాటలు మనం విన్నాం. మొదటగా ఏమన్నాడు? మీ అందరి కోసమే నేను బయటకు వచ్చాను, మీ అందరి కోసమే నేను పనిచేస్తున్నాను, నా కొడుకుతో మాట్లాడడానికి కూడా నాకు టైం దొరకట్లేదు అంటూ మొదటగా అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? నా కొడుకు ఏం చెప్తున్నాడు? నా కొడుకు మేము ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, కానీ ఇప్పుడు విడిపోయామని అన్నాడు. నాకేం తెలియదు, నేనేం తప్పు చేయలేదని తన కొడుకు చెప్పాడు. ఒకసారి తన కొడుకు ఏం మాట్లాడాడో, తన కొడుకు గురించి బండి సంజయ్ ఒక్క నిమిషంలోనే మాట మార్చాడు. ఒక్కసారి ఆయన మొదట ఏం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడాడు, ఒక్కసారి బండి సంజయ్ మాటల్లోనే విందాం. మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేనేం తప్పు చేయలేనా. ఇప్పుడు దేశమంతా బండి సంజయ్ కొడుకు గురించే మాట్లాడుకుంటుంది. ఏకంగా సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన పోక్సో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ కేసులో బండి భగీరథ్ను ఇవాళ విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు బండి కొడుకు అటెండ్ అవుతాడా లేదా అనే దానిపై సస్పెన్స్ అయితే ఉంది. కేసును చాలా సీరియస్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకుందా. విచారణకు కూకట్పల్లి డీసీపీ రితిరాజు నేతృత్వంలో ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది. విచారణకు రావాలని భగీరథ్కు సిట్టు నోటీసులు ఇచ్చింది. బండి భగీరథ్ అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్లోని అతని మేనమామ వంశీకృష్ణకు పోలీసులు నోటీసులను అందజేశారు. మరి భగీరథ్ ఇవాళ విచారణకు హాజరవుతే ముందుగా పోలీసులు అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారు. బాధితురాలి ఆరోపణలపై ప్రశ్నిస్తారు. ఫోన్ డేటా, చాట్స్, కాల్ రికార్డ్స్ ఇలాంటి డిజిటల్ ఆధారాలన్నిటిపై క్లారిటీ తీసుకుంటారు. ఆరోపణలు నిజమైతే భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేస్తారు. ఒకవేళ పోలీసులు నోటీసులకు భగీరథ్ స్పందించకపోతే మళ్ళీ నోటీసులు ఇస్తారు. లేదంటే కోర్టు అనుమతితో లుకౌట్ నోటీసులని జారీ చేస్తారు. దర్యాప్తుకు సహకరించట్లేదు అన్న కోణంలో
కేసు మరింత సీరియస్ అవుతుంది. సెక్షన్ 5 అలాగే 6 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది కాబట్టి చట్ట ప్రకారం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ అసలు పోక్సో కేసు అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్. 18 ఏళ్లలోపు పిల్లలపైన జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. మైనర్ బాలికలపైన అఘాయిత్యాలు, వేధింపులు జరిగితే ఈ చట్టం ప్రకారం కేసులు నమోదవుతాయి, శిక్ష పడుతుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఒక మైనర్ అంశం ఉండటంతో పోలీసులు ఫిర్యాదును తేలికగా తీసుకోరు. అసలు ఎఫ్ఐఆర్ తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఒక మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి కాల్ రికార్డ్స్, చాట్స్, సీసీటీవీ, సోషల్ మీడియా డేటా, ఫోరెన్సిక్ ఆధారాలు ఇవన్నీ సేకరిస్తారు. కేసు ప్రైమా ఫేసియా బలంగా ఉందా అంటే బాధితురాలి స్టేట్మెంటు అలాగే దానికి తగ్గట్టుగా ఆధారాలు అన్నీ ఉన్నాయా అని చూస్తారు. ఈ అంశాలని పోలీసులు పరిశీలించిన తర్వాత ఆరోపణలు అలాగే ప్రైమా ఫేసియా బలంగా ఉంటే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ సెక్షన్ 5 విత్ రెస్పెక్ట్ టు 6 పోక్సో లాంటి తీవ్రమైన సెక్షన్లు ఉంటే అరెస్టు అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక నాన్ బెయిలబుల్ కేసు. పోక్సో యాక్టులో నేర తీవ్రతను బట్టి వివిధ సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 11 విత్ రెస్పెక్ట్ టు 12 సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే బాలికలకు అసభ్యకర మెసేజ్లు పంపించడం, అనుచిత ప్రవర్తన, వేధింపుల వంటివి ఉంటే ఈ సెక్షన్ల ప్రకారం కేసు నమోదవుతుంది. నేరం రుజువు అవుతే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 3 విత్ రెస్పెక్ట్ టు 4 పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే లైంగిక దాడి ఆరోపణలు, బాలికపై అఘాయిత్యం చేస్తే ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు. దీనికి కనీసం 10 ఏళ్ల జైలు నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 5 విత్ రెస్పెక్ట్ టు 6 బండి సంజయ్ కొడుకుపై పెట్టిన సెక్షన్ ఇదే. అత్యంత తీవ్రమైన సెక్షన్లలో ఇదొకటి. దీన్ని అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటారు. అంటే మైనర్ బాలికపై తీవ్రమైన అఘాయిత్యం చేస్తే ఈ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే కనీసం 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది. అయితే బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు మొదటగా పోక్సో సెక్షన్ 11 విత్ రెస్పెక్ట్ టు 12 కేసు నమోదు చేశారు. అంటే సెక్షువల్ హెరాస్మెంట్ కోణంలో కేసు పెట్టారు. కానీ బాధితురాలి రెండోసారి ఆమె స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు సెక్షన్ 5 విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 6 కూడా చేర్చారు. సాధారణంగా ఈ సెక్షన్ల కింద నమోదైన కేసు నాన్ బెయిలబుల్ కిందికి వస్తుంది. ఇలాంటి కేసుల్లో పోలీసులు వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. చట్ట ప్రకారం చేయాలి కూడా. కానీ బండి భగీరథ్ విషయంలో అలా జరగట్లేదు. హై ప్రొఫైల్ కేసు కావడంతో కావాలనే జాప్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బండి భగీరథ్ మాత్రం బాధితురాలిపై హనీ ట్రాప్ ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకోవాలని లేదంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారంటూ కేసు ఫైల్ చేశారు. భగీరథ్ ఫిర్యాదుతో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఆమె ఫ్యామిలీపై కేసు నమోదైంది. అలాగే తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును సైతం భగీరథ్ ఆశ్రయించాడు. బాధితురాలు మైనర్ కాదని, తనపై తప్పుడు కేసు పెట్టారని భగీరథ్ ఆరోపిస్తున్నాడు. తనకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరాడు. ఈ పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు రానుంది. మరోవైపు భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 3 రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని పోలీసులు చెప్తున్నారు. సిడిఆర్ ఆధారంగా ట్రాక్ చేస్తున్నామని చెప్తున్నారు. భగీరథ్ ఆచూకీ తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఒక్కసారి డీసీపీ రితిరాజ్ దానికి సంబంధించి ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి
లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. పరారీలో ఉన్న భగీరథ్పై హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పోస్టర్లు వెలిశాయి. షేర్లింగంపల్లి, గచ్చిబౌలి సహా అనేక ప్రాంతాల్లో పోస్టర్స్ వేశారు. బండి భగీరథ్ కనిపిస్తే వెంటనే ఆచూకీ తెలియజేయాలని బీఆర్ఎస్ మెట్రోలో ప్రచారం చేస్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు రాజకీయంగా ఎంత దూరం వెళ్తుందనే ఆసక్తికరంగా మారింది. బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండటంతో ఆయన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అది ఫ్యామిలీ మ్యాటర్, పార్టీకి సంబంధం లేదని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. పోలీసులు విచారణకు భగీరథ్ వస్తాడా లేదా, కొడుకు కోసం బండి సంజయ్ ఏం చేయబోతున్నారనే దానిపై సస్పెన్స్గా మారింది. ఈ టోటల్ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.